హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మీకు ఇప్పటివరకే అర్థమైపోయి ఉంటుంది కదా. మసాలా దోశ. మసాలా దోశ అని తీసి పారేయకండి అండి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు మసాలా దోశ వేసుకోవాలంటే అబ్బా చాలా ప్రాసెస్, వీకెండ్ పెట్టుకుందాంలే అనుకుంటారు. లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చుకొని తిందాంలే అనుకుంటారు కదా. కానీ పప్పులు ఏమీ నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకుందామో మన ఈ రెసిపీలో చూద్దాం ఈరోజు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా, సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టంట్ మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. అదేనండి సోజీ రవ్వ. దీనితో పాటు ఒక టేబుల్ స్పూను శనగపిండి, అలాగే ఇంకొక టేబుల్ స్పూను గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. దోశలో బైండింగ్కి అలాగే మంచి టేస్ట్ వస్తుందండి ఈ శనగపిండి గోధుమ పిండి కూడాను. దీనిలో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొద్దిగా బరగ్గా ఉండేటట్లు పట్టుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనికి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుందామండి. ఇది పులిసిన పెరుగు కాదండి, నార్మల్ పెరుగు. ఒక కప్పు సోజీ రవ్వకి ఒక కప్పు పెరుగు క్వాంటిటీ. ఈ పెరుగు రవ్వ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేటట్లు విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. పెరుగు మొత్తం కలిసిన తరువాత ఒక కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ అరకప్పు నీళ్లు మాత్రమే పోసి బాగా బీట్ చేసుకుంటున్నానండి, ఉండలు లేకుండాను. ఇలా ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తాయి దోశలు. అరకప్పు నీళ్లు పోసి అరకప్పు నీళ్లు పక్కన ఉంచుకుంటున్నానండి. తర్వాత సరిపోకపోతే మనము పోసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. ఈలోపు మనం దోశలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాణాలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తరువాత ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో అర టేబుల్ స్పూను జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ కారము, పావు టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారము ఇవి మొత్తం మసాలా ఆనియన్స్కి బాగా పట్టిన తరువాత మనము ఉడకబెట్టి ఉంచుకున్న ఒక బంగాళాదుంపను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పీసెస్కి మసాలా మొత్తం పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్లు మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం మసాలా బంగాళదుంపలకు బాగా పట్టిన తరువాత ఫైనల్గా కొత్తిమీరని
ఒక గుప్పెడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దింపి పక్కన ఉంచుకోవాలి. మనకు దోశ లోపల స్టఫింగ్ కోసము మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న మన దోశ బ్యాటర్ని తీసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ కొంచెము రవ్వ వాటర్ పీల్చుకొని కొంచెం థిక్గా అయ్యింది. మనము 1/2 కప్పు మిగుల్చుకున్నాం కదండి వాటరు, ఆ వాటర్ని వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మనకి మామూలు దోశ పిండి కన్సిస్టెన్సీలోనే ఈ పిండి కూడా ఉండాలండి. ఒకసారి పిండిలో ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి ఉప్పు సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోండి. దీనితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. బేకింగ్ సోడా పైన కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు దోశ పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ వేసేసుకోవచ్చు. మనము దోశ కోసము పాన్ పెట్టుకొని 2 చుక్కల నూనె వేసుకొని టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలండి. దీనిపైన మనకు సరిపోను బ్యాటర్ తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకైతే 1 గంట బ్యాటర్ సరిపోయిందండి నా దోశ పనానికి. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు కాల్చుకోవాలి. 3 నిమిషాలు కాలిన తరువాత దోశ పాన్ నుంచి సపరేట్ అవుతుందండి. మనము బయట తెచ్చుకునే దోశలు ఎంతవరకు హైజెనిక్ ఉంటాయో మనకు తెలియదు కదండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు దోశ పైభాగము కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. ఈ టైంలో మనము ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంప మసాలాని దోశ పైన స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి దోశని. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఎంతైనా బయట కొనుక్కునే దోశల కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దోశలు టేస్టీగానే ఉంటాయండి. అదే కాకుండా హెల్త్ పరంగా కూడా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నామో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. హెల్త్కి హార్మ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ మనం యూస్ చేయం కదండి. అదే బయట హోటల్స్లో తెచ్చుకునే వాటిల్లో టేస్టింగ్ సాల్ట్ దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ మనకు హెల్త్కి హార్మ్ చేసేవే ఉంటాయి. మనము ఇంట్లో 10 రూపాయలతో ప్రిపేర్ చేసుకునేది అదే హోటల్లో 50 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కదండి. బయట ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము పాడవుతుంది, ఖర్చుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఇలా మసాలా దోశ ప్రిపేర్ చేసుకొని చూడండి. అది కాకుండా ఇది ఇన్స్టెంట్గా చేసుకునే దోశ కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. దీన్ని పల్లీల చట్నీ, సాంబార్, మన ఇంట్లో పప్పు ఏది ఉంటే దాంతో ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Thanks for watching. Please like, share and subscribe to our channel.